జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ పెద్దలకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య. 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్‌లైన్ ఎమ్మెల్యే. సో, నేను మొట్టమొదట మా పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సార్లు కృతజ్ఞతలు తెలిపినా సరిపోదది. తక్కువే అవుతుంది. ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తి, వారణాసి సూర్య అనే ఒక సామాన్యమైన వ్యక్తి లీడర్‌గా ఎదుగుతున్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తి. మనం నిజాయితీగా ఉండి, నీతిగా ఉండి, పేదవాళ్ళ కోసం సపోర్ట్ చేయాలి. పేదవాళ్ళ కోసమే ప్రజా జీవితంలోకి రావాలని చెప్పేసి నాలాగా ఇంట్రెస్ట్ ఉన్న ఎంతోమంది జన సైనికులుండొచ్చు, వీర మహిళలుండొచ్చు. నిష్కల్మషంగా ప్రజలకు సేవ చేయాలంటే మీరు జనసేనకి కనెక్ట్ అవ్వచ్చు. జనసేన వాట్సాప్ నంబర్ 7981599433. 7981599433. ఈ నెంబర్‌కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో నాకు కమ్యూనికేషన్‌లోకి వచ్చేసేయండి. ఓకేనా? దయచేసి ఫోన్లు చేయొద్దు. ఫోన్లు అందరితో మాట్లాడాలంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్ ఉంటుంది. సో, ఓన్లీ టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో నాకు కమ్యూనికేషన్‌లోకి వచ్చేసేయండి. మీరు, నేను అందరం కలిసి జనసేనలో లీడర్లుగా ఎదుగుతూ పార్టీకి సేవ చేసుకుంటూ వెళ్దాం. ఎంతోమంది పార్టీ పరంగా మనము జనాలకి సర్వీస్ ఇస్తూ అడుగులు ముందుకు వేద్దాం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే. టాపిక్ విషయానికొస్తే, అనగనగనగనగా ఒక రాజు. ఆ రాజు ఇప్పుడు రారాజు కాబోతున్నాడు. ఆ రారాజు ఎవరు అనేది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. సో, ఇంత గర్వంగా నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? రాజకీయాలలో నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అంత గొప్ప నాయకుడిని నేనైతే చూడలేదు. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి, ఒక కానిస్టేబుల్‌కి పుట్టిన ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకు శ్రీ కొణిదెల శివశంకర వరప్రసాద్‌గా తను పుట్టి, దాని తర్వాత రెండవ కొడుకు శ్రీ కొణిదెల నాగేంద్రబాబు, నాగబాబుగా తను సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అవుతూ, మరోపక్క మూడవ కొడుకుగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఒక గొప్ప మహా మనిషి మూడవ కొడుకుగా పుట్టారు. అంటే చిన్న స్టేజ్ నుంచి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎంతో గొప్పగా ఎదిగిన మొదటి కొడుకు. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే మకుటం లేని మహారాజు అని ఫస్ట్ చెప్పాల్సిన పేరు వచ్చేసి శ్రీ చిరంజీవి గారు. శ్రీ కొణిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారుగా కన్వర్ట్ అవ్వడానికి, మెగాస్టార్గా కన్వర్ట్ అవ్వడానికి టైం తీసుకుని ఉండొచ్చు. కొన్ని సంవత్సరాల కష్టం అది. ఆ కష్టంతో మెగాస్టార్గా ఎదిగి తన ఇద్దరు అన్నదమ్ముల్ని, వాళ్ళిద్దరినీ ప్రయోజకులు చేసి, రైట్, మనము గొప్పగా ఒక గొప్ప ఫ్యామిలీగా ఒక ఎవరూ కదపలేని ఒక మహా వృక్షంగా సినిమా ఇండస్ట్రీలో తయారైపోయి, వాళ్ళు ఎదుగుతున్న ప్రాసెస్‌లో ఎన్నో మంచి పనులు, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఎంతోమందికి సినిమా ఇండస్ట్రీలో అంటే గొప్పవాళ్ళు ఎలా ఉంటుందంటే, ప్రతిదీ వాళ్ళు అందరికీ సహాయం చేస్తున్న ప్రతిదీ చెప్పుకోరు వాళ్ళు. చెప్పకుండా ఎన్నో గుప్తదానాలు చేసిన చిరంజీవి గారు కావచ్చు. సో, అలాంటి గొప్ప ఫ్యామిలీలో పుట్టిన తర్వాత మనం కూడా ఏదైనా చేయాలి. దేశం అంటే భక్తి. ఏం చేయాలనో అర్థం కాని సిచ్యువేషన్స్‌లో ఓ పక్క చిరంజీవి గారు చాలా గొప్పగా హీరోగా ఎదుగుతున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయకుండా, అంటే ఒక పక్క చదువు వంటబట్టలేదు. ఏం చేయాలనో అర్థం కావట్లేదు. ఎప్పుడూ ఒంటరిగా ఉండడం, ఏదో ఆలోచించడం. ఓ పక్క దేశం అంటే భక్తి మాత్రం ఎనలేని భక్తి ఓ పక్క చూపిస్తూ, సో, ఏం చేయలేని క్వెషన్ మార్క్‌లో ఉన్నప్పుడు చిరంజీవి గారు తనని హీరోగా ఆరంగేట్రం చేసి 'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి' అనే సినిమాతో మొదలెట్టిన తరువాత ఏదో ఒక సింపుల్‌గా ఒక హీరోగా ఎదుగుతాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ మనసులో ఉంది, దేశభక్తి ఉంది. దేశం అంటే పిచ్చి, దేశం అంటే ప్రేమ. అలాంటి వ్యక్తి ఎవరికీ అందనంతగా 'ఖుషి' అనే సినిమాతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత, తనని కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా మెగాస్టార్ ఫాలో అయ్యారు అంటే, ఒకానొక సిచ్యువేషన్‌లో డ్యాడీ గావచ్చు, అన్నయ్య గావచ్చు, ఇలాంటి వాటిల్లో ఫైట్ సీక్వెన్స్ తను కోరి ఉండి పవన్ కళ్యాణ్ గారిని పిలిపించుకొని మరీ ఫైట్ సీక్వెన్స్ చేయించుకున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటి? పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేకత ఏంటో మనకు అర్థమవ్వాలి.
అలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఒకానొక స్టేజ్‌లో సినిమా ఇండస్ట్రీలో మీరు ఒక మాట చెప్పండి. కంటిన్యూగా 10 ఫ్లాపులు ఇస్తే ఆ హీరో పరిస్థితి ఏంటి? పెట్టెబేడ సర్దుకొని ఎళ్ళిపోవాల్సి ఉంటది. కానీ రివర్స్‌లో పవన్ కళ్యాణ్ గారు 10 సూపర్ ఫ్లాపులు ఇచ్చినా గూడా, వరుసబెట్టి ఫ్లాపులు ఇస్తున్నా కూడా ప్రతి సినిమా ఫ్లాప్‌కి తన ఇమేజ్ ఇంకా ఇంకా పెరుగుతూ 'గబ్బర్ సింగ్' వరకు తను ఎక్కడ లేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఎందుకు? తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న కార్మికులకు కావచ్చు, తనతోటి పనిచేసే ఆర్టిస్టులకు కావచ్చు, టెక్నీషియన్‌లకు కావచ్చు, ఎంతో సపోర్ట్ ఫైనాన్షియల్‌గా ఎంతో సపోర్ట్ చేసిన గొప్ప మనసు మన పవన్ కళ్యాణ్ గారికి. అందుకే చెప్పేది. ఒక హీరోగా ఎవరైనా కావచ్చు. కానీ ఒక గొప్ప మనిషిగా ఎదగడం అనేది అందరికీ అది అయ్యే పని కాదు. ఎంతోమంది కార్మికులు, ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు ఆయన సహాయాన్ని తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంక్లూడింగ్ నాతో సహా. నేను మెగాస్టార్‌కి వీరాభిమాని కావడానికి రీజనే అది. ఇండైరెక్ట్‌గా నాకు ఎంత సపోర్ట్ అయిందో నాకు తెలుసు. అందువల్లే ఎవరేమనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమానిని, చిరంజీవి గారి ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి హార్డ్ కోర్ ఫ్యాన్‌ని. అందువల్లే చెప్తున్నాను. గొప్పవాళ్ళు ఊరికే పుట్టరు. వాళ్ళు చేసే పనులు, వాళ్ళ ఐడెంటిటీ అనేది అది కనిపిస్తూ ఉంటది మనకు. చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటది. సో, ఓకే. సినిమా ఇండస్ట్రీ ఓకే. సినిమా ఇండస్ట్రీ ఏలుతున్నాడు. సరే పర్లేదు ఇంక మనము తిరుగులేదు పవన్ కళ్యాణ్ గారికి అనే ప్రాసెస్‌లో అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి మన మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీ పెట్టి జనాలకి ఇక నా సర్వీస్ ఇవ్వాలని అనే ఇంటెన్షన్‌తో ఓపెన్ హార్టెడ్‌గా తను ఒక పార్టీ పెట్టి ఏదో చేయాలని చెప్పేసి చాలా కష్టపడ్డారు. కానీ ఫ్రాంక్ చెప్పాలంటే అంత మంచి మనిషి రాజకీయాలకు పనికిరాడు. రాజకీయాలకు సెట్ అవ్వడు. అంటే సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఒక మంచి మనిషిగా అందరికీ సపోర్ట్ చేయొచ్చు గానీ, ఇలాంటి కుళ్ళు రాజకీయాల మధ్య చిరంజీవి గారు ఇమడలేకపోయారు. ఇమడలేక, ఉండలేక, పార్టీని వేరే దారి లేక, ఈవెన్ 18 సీట్లు వచ్చినా కూడా వేరే దారి లేక కాంగ్రెస్‌లో కలపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోరి ఉండి కావాలని చిరంజీవి గారిని, సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరినీ పిలిపించేసి అక్కడ ఒక అవమానం జరిగింది. ఆ అవమానం జగన్ గారు మర్చిపోవచ్చేమో గానీ, పవన్ కళ్యాణ్ గారు మర్చిపోలేదు. ఏంటి ఆ అవమానం అనేది అందరికీ తెలుసు. ఇలా దండం బెట్టి సినిమా ఇండస్ట్రీని కాపాడని చెప్పేసి చేతులు జోడించి జగన్ గారిని అడుక్కోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆ సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ గారు మర్చిపోలేదు. దానికి రియాక్షన్ ఎంతలా ఉంది అనేది మొన్న రీసెంట్ ఎలక్షన్స్ టైంలో మీరు చూసుండొచ్చు. దెబ్బ కొడితే 151 సీట్స్ నుంచి 11 సీట్లకు పరిమితం అయిపోయింది. అందుకే చెప్పేది ఓపికగా ఉండాలి, ఓపికతో కొట్టాలి. 10 సంవత్సరాలు టార్చర్. జగన్ గారు చూస్తున్నారా ఇదంతా? 10 సంవత్సరాలు ఓపిక. 10 సంవత్సరాలు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పతనం. ఇప్పటికి కూడా మీకు సిగ్గనిపియట్లే? ఇప్పటికి కూడా ట్రై చేస్తున్నారు కూటమిని విడగొట్టాలని చెప్పేసి. చిరంజీవి గారిని అవమానించడం మీకు ఇంకా గుర్తుండకపోవచ్చు. మా అందరికీ గుర్తుంది. ఎంత దారుణంగా విమర్శించారు. ఎంత దారుణంగా మాట మాట్లాడకుండా ఎంత దారుణంగా డిగ్రేడ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు మర్చిపోలేదుగా. ఒక నిండు సభలో అన్నారు. జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పేసి. ఆ గర్జన ఇంకా మీకు గుర్తులేదా? ఆ పతనం ఇంకా గుర్తులేదా మీకు? ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. మరలా కూటమిని విడగొట్టాలి అని చెప్పేసి. సో, మన ప్రజారాజ్యం పార్టీ ఈ కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత జనసేనను స్థాపించారు పవన్ కళ్యాణ్ గారు. జనసేనను స్థాపించిన తర్వాత ఎన్ని రకాల విమర్శలు, ఎన్ని రకాల ఎత్తుకు పై ఎత్తులు, జగన్మోహన్ రెడ్డి అనే బ్రహ్మ రాక్షసుని సంహరించడానికి, ఆయన సామ్రాజ్యాన్ని నేలకూల్చడానికి
ఎన్నో ఎత్తులు పై ఎత్తులు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు, వ్యూహం నాకు వదిలేయండి, అందరం పనులు చేద్దామని చెప్పేసి. ఆయన ఆయన తలపెట్టిన వ్యూహంలో జగన్ అనే ఒక మహాబ్రహ్మరాక్షసి ఇరుక్కుపోయి 151 సీట్స్ నుంచి 11 సీట్లకు పరిమితం అయిపోతే అప్పుడు తెలిసొచ్చింది పవన్ కళ్యాణ్ అనే పవర్ ఏ స్థాయిలో ఉంటుంది అనేది. ఇప్పుడు కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్ టీంలన్నీ ఎవరి మీద పడుతున్నాయి? పవన్ కళ్యాణ్ గారి మీదనే పడుతున్నాయి. అవునా? పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నారా లోకేష్ గారు ఉన్నారు, వాళ్ళ మీద పడొచ్చుగా, పడరు. టార్గెట్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారే. అందరికీ తెలుసు అది. ఎంతలా వాళ్ళు విరుచుకుపడ్డారు అంటే సోషల్ మీడియాలో ఒక పిచ్చి కుక్కను వదిలారు. ఆ పిచ్చి కుక్క పేరు మీ అందరికీ తెలుసు, రావణ్, ప్రశ్న రావణ్ అని. వాడు విర్రవీగిపోయి విరుచుకుపడిపోయి కేవలం పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్. పొద్దున్న లేచి నుంచి పాచిమోహంతో వాడు చేసే వీడియోలన్నీ పవన్ కళ్యాణ్ గారి మీదనే ఉండేవి. విరుచుకుపడి ఏమైంది? మంచి మనిషికి ఓపిక ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓపిక విపరీతంగా ఉంటుంది. ఒక్కసారి ఓపిక నశించిపోయిందా, లైన్ దాటిపోయిందా, మొన్న ఆ లైన్ దాటిపోయింది. ఎంత కొవ్వు ఉంటే, ఎంత విర్రవీగిపోకపోతే ఆ మాటలు బయటకు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారి నోట్లో అంట. నాలాంటి జన సైనికులు కూడా ఇంకా కట్టలు దిగిపోయింది. అందువల్ల నేను వీడియో చేస్తున్నాను, వీడికి అంతు చూడాలని చెప్పేసి. ఊరపందికి వారణాసి సూర్య సవాల్ అని చెప్పేసి. ముందు రోజు వీడియో పడింది, మరుసటి రోజు అరెస్ట్ అయిపోయాడు. అంటే నాలాంటి జన సైనికులు కూడా ఇంకా తట్టుకోలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారిని అంత మాట అంటే నాలాంటి వాళ్ళకి రక్తం కట్టలు తెంచుకుంది. ఏమైంది? మేమందరం ఓపికతో ఉన్నాం, మాకు బూతులు రాక కాదు, మేము మాట్లాడలేక కాదు. అయిపోయింది. కట్టలు తెంచుకొని బయటకు వస్తూ ఉండే టైంలో పవన్ కళ్యాణ్ గారికి సిమ్టమ్స్ వెళ్ళిపోయాయి. ఒక్కసారిగా అరెస్టులు కట్ చేస్తే ఈరోజు రావణ్ పరిస్థితి ఏంటి? ఏ దేవుడు కాపాడుతాడు రావణ్ణి? నోటికి హద్దు అడుగు లేకుండా మాట్లాడితే ఏ దేవుడు కాపాడాలి? ఇప్పుడు అదే జగన్ కాపాడమను, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడమను. కాపాడతాడా? ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో తెలుసా? ఇలా పిచ్చి కుక్కలను వదులుతాడు సోషల్ మీడియాలోకి, ఇష్టం వచ్చినట్టు మొరుగుతూ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు పెట్టేకపోతూ ఉంటాయి. వన్స్ అవి ఇరుక్కుపోయి ఏ జైలుకో, శ్రీకృష్ణ జన్మస్థానానికో తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఒక స్టేట్మెంట్ వస్తుంది, వాళ్ళకి వైసీపీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి. అప్పుడు మీ బతుకులేంటి మై డియర్ రావణ్? ఇప్పుడు ఏంటి నీ బతుకేంటి? మిమ్మల్ని ఎవరు కాపాడుతారు? ఏ దేవుడు కాపాడాలి? దేవుడే లేడంటుంటావుగా, ఏ దేవుడు కాపాడాలి? మరలా ఏదైనా ప్రాణభిక్ష పెట్టాలంటే పవన్ కళ్యాణ్ గారే పెట్టాలి. అడుక్కో మరి పవన్ కళ్యాణ్ గారిని, ఇప్పుడు అడుక్కో. పవన్ కళ్యాణ్ గారు తెలిసి తెలియక ఏదో మాట్లాడాను, తప్పులన్నీ ఒప్పుకుంటే ఏమన్నా ప్రాణభిక్ష పెట్టచ్చేమో. నాకు తెలిసినంతవరకు నువ్వు బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదురా. నువ్వు చేయకూడని తప్పులు, ప్రపంచంలో చేయకూడని తప్పులన్నీ చేసేసావు, ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఎవరు కాపాడతారు? ఏ దేవుడు కాపాడతారు చెప్పు నీలాంటి వాళ్ళని? సో జగన్ అనే మనిషి చేసేవన్నీ ఇవే. సోషల్ మీడియా విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది. కొన్ని వేల ఛానల్స్, పెయిడ్ ఛానల్స్ని పెట్టి అందరినీ పెంచి పోషిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఒకే దెబ్బతో, పవన్ కళ్యాణ్ కొట్టిన ఒకే దెబ్బతో, రావణ్ను కొట్టిన ఒకే దెబ్బతో అన్నీ ముడుచుకున్నాయి. ఎవడైనా వీడియోలు చేస్తున్నాడా? అంత సైలెంట్ అయిపోయారు. మంచివాడి దెబ్బ అలా ఉంటుంది. మంచితనం కొంతవరకే. మంచివాడు విపరీతంగా వైలెంట్ అయిపోతే దారుణంగా ఉంటుంది. నీతిగా న్యాయంగానే ఉంటుంది, కొడితే దెబ్బ కోలుకోలేరు. సో ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని ఏంటి? ఇప్పటికి కూడా కూటమిని విడగొట్టాలి అనుకుంటున్నారు. అక్కడ ఉన్నది రారాజు. మీరు అనుకుంటూ ఉండొచ్చు, సింగిల్ గారా, దమ్ముంటే సింగిల్ గారా, దమ్ముంటే సీఎంఐ చూపించు అది అని చెప్పేసి. పిచ్చి నా కొడకల్లారా, మీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. అది సీఎం మెటీరియల్ కాదురా పిచ్చోళ్ళారా. ఆయన స్టేట్మెంట్ ఇచ్చేప్పుడు అర్థం కాలేదా?
15 సంవత్సరాలు చంద్రబాబే సీఎంగా ఉంటాడు. 15 సంవత్సరాలు సీఎం చంద్రబాబే, కూటమే ఉంటుంది, కూటమిని విడగొట్టే సిచ్యువేషన్స్ ఎక్కడా ఉండవు అని చెప్పేసి అన్న ఆ స్టేట్మెంట్‌లో అంతరార్థం అర్థం కాలేదు ఇంకా. ఇప్పటికి కూడా వాగుతూ ఉంటారు. ఇప్పటికి కూడా విమర్శలు చేస్తుంటారు. సీఎం అయ్యే దమ్ము లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి. ఇంటర్నల్‌గా జరుగుతున్న వ్యవహారం పీఎం మెటీరియల్ అది. కాబోతున్న పీఎం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి కూడా అర్థం కాక అదే అజ్ఞానంలో కుట్టుమిట్టాడుతూ ఉంటే మిమ్మల్ని ఏ దేవుడు కాపాడలేడు. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, అన్ని రాష్ట్రాలను మించి దాటుకొని ఒక గొప్ప నాయకుడు ఎదగబోతున్నాడు. అది పవన్ కళ్యాణ్ గారు. శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కాబోయే పీఎం. ఆయన రాజు కాదు, రాజు. అనగనగనగా రాజు కాదు, రాజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్ప మనిషి ఆయన. ఆ మహామనిషిని మనం కాపాడుకుందాం. ఆయన చేసే గొప్ప పనులని ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరం మంచి పనులు చేద్దాం. ఆ దిశగా నేను నా అడుగులు వెళ్తూ ఉన్నాయి. నాలాగా ఎంతోమంది జన సైనికులు ఉండొచ్చు, వీర మహిళలు ఉండొచ్చు. ఆయన అడుగు జాడల్లో నడుద్దాం, గొప్పగా ఎదుగుదాం, గొప్పగా పనులు చేద్దాం. ఎవ్వరూ వేలు పెట్టి ఎత్తి చూపినంతగా గొప్ప గొప్ప పనులు చేద్దాం. నేనైతే అడుగు ముందుకు వేశాను. నాలాగా అడుగులు ముందుకు వేయాలి అంటే ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ అడుగులు ముందుకు వేయండి. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మనందరం కదులుదాం, మంచి పనులు చేద్దాం. నేను ఆల్రెడీ మంచి పనులు స్టార్ట్ చేసేసాను. ఈ వారణాసి సూర్య 100 రూపీస్ ఎమ్మెల్యే అనే కొత్త కాన్సెప్ట్తో ముందుకు వచ్చి ఎంతమందికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, పేదవాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా డైరెక్ట్గా పార్టీలకు అతీతంగా మీ దగ్గర సమస్యలు ఉంటే డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. వాయిస్ మెసేజ్ చేయండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి. ఆ సమస్య ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్లు కూడా పెట్టండి. డైరెక్ట్గా లైవ్ పెట్టి వాళ్ళకి ఫోన్లు చేసి సమస్య ఎక్కడ ఉంది, వాళ్ళ దగ్గర తప్పు ఉందనుకో డైరెక్ట్గా లైవ్లో కడగడం ఉంటుంది, తోలు తీయడం ఉంటుంది. ఆ సమస్యలన్నీ ఇప్పుడే ఇక్కడే ఆన్లైన్లోనే పరిష్కారం కావాలి. మరలా అప్పుడు ఇప్పుడు అనేది కాదు, డైరెక్ట్గా ఆన్లైన్లోనే. అలాంటి ఎమ్మెల్యే రాబోతున్నాడు. వాడి పేరు వారణాసి సూర్య 100 రూపీస్ ఎమ్మెల్యే. ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో నేను అడుగులు ముందుకు వేస్తున్న జర్నీ ఇది. అలాంటి గొప్ప నాయకుడిని ఇన్స్పిరేషన్గా తీసుకుందాం. అనగనగనగా రాజు కాదు, రాజు రాబోతున్నారు. ఆయనే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. జనసేన వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నంబర్కి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య ముందు వారణాసి సూర్య ఉంటాడు. లేట్ చేయకుండా నా కమ్యూనికేషన్లోకి వచ్చేయండి. మన పవన్ కళ్యాణ్ గారిని అంత గొప్పగా చూద్దాం. అంత గొప్ప నాయకుడు గొప్పగా ఎదగాలి. గొప్పగా ఎదిగితేనే దేశం బాగుంటుంది. రాష్ట్రాలు కాదు, దేశం బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు అంత పవర్ఫుల్గా మనం చూడబోతున్నాం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే @ ఆన్లైన్ ఎమ్మెల్యే. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ.